ప్రతి నెల ఆర్టీఏ అధికారులు మామూలు అడుగుతున్నారని, మామూలు ఇవ్వకపోతే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపిస్తూ లారీ ఓనర్ నిరసనకు దిగాడు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద లారీ పైకెక్కి విద్యుత్ తీగలు పట్టుకుంటారని బసంత్ నగర్ కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసనకు దిగారు. ఆర్టీఏ అధికారులు వాళ్ళకి మామూలు ఇవ్వనందుకు తన లారీపై కేసు చేపట్టినట్టు, ఒక్కో లారీకి నెలకు 8,000 రూపాయలు లంచం వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు మామూలు వసూలు చేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. లారీ ఎక్కిన అనిల్ గౌడ్ ను కిందకి దిగాలని రవాణా శాఖ సిబ్బంది విన్నవించినప్పటికీ అనిల్ గౌడ్ ఒప్పుకోకపోవడంతో పాటు తనను లంచం అడిగిన అధికారులను వెంటనే సస్పెండ్ చేస్తేనే కిందకి దిగుతారని అనిల్ గౌడ్ పేర్కొన్నారు. జస్ట్ 40,000 రూపాయలు లేనందుకు 8 నెలల నుంచి లారీ ఉన్నది. 40,000 లేనందుకు 10 లక్షల నష్టం చేసిండు ఒక అధికారి. జస్ట్ ఆయనకి 8,000 రూపాయలు ఒక 5 నిమిషాలలో ఫోన్ పే చేస్తే నా బండి కేసు కాకపో, అది సార్ కూడా తెలుసు. 10 బండ్లు నాతో పట్టుకున్న ఇడిచిపెట్టారు. సంత నా బామ్మారిది కూడా ఇడిచిపెట్టిండు, నా దోస్తులో ఇడిచిపెట్టిండు. సార్ ఇడిచిపెట్టిండు ఫోన్ పేలో ఎవిడెన్సులు చూపించిన వాళ్ళకి స్క్రీన్ షాట్ నాడు కొట్టి పంపితే నా దాని మీద కేసు చేసిండు. ఆర్థిక స్తోమత దగ్గర పైసలు లేక నేను బండి ఇడిపించుకోలేకపోయినా కేసు పెడితే పెట్టారు సార్. చంపురు సార్, ప్లీజ్ నేను జైలుకు పంపురు సార్. అదేగా మీరు చేసే పని. ఇప్పుడు కేసు పెట్టి జైలుకు పంపుతారా సార్? నన్ను పంపుది మాటిని అధికారి మాటిని ఇంటికి వచ్చినందుకు నన్ను కేసు చేద్దాం సార్. మీరు జైలుకు పంపురు. మీ మీద రెస్పెక్ట్ కూడా సార్. సార్ 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 అనిల్ కుమార్ గౌడ్ అనే వ్యక్తికి సంబంధించిన ఒక లారీ జూన్ 1, 2024 నాడు మసూద్ గారు కేసు రాసి ఎంఏ గారు కేసు రాసి సీజ్ చేయడం జరిగింది. అయితే వారిని పలుమార్లు పిలిచి దానికి ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసి వారికి హెల్ప్ అయ్యే విధంగా చెప్పడం కూడా జరిగింది. నిన్న డీడీలు పట్టుకొని వస్తా అన్నారు. అయితే రాత్రి వారికి సంబంధించిన వారిదో మరి ఎవరిదో నాకు తెలియదు, ఏదో ఫిట్నెస్ లేదని చెప్పి బండికి ఫిట్నెస్ లేని కేసు రాశారు. అదేం పెద్ద కేసు కూడా కాదు. అది కారణంగా చూపించి ఆయన ఏదో నేను చనిపోతానని లారీ మీద కాలబెడతానని అది ప్రయత్నం చేయడం జరుగుతున్నది. దానికి సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. చర్య తప్పకుండా ఆయన మీద చర్య తీసుకుంటారు. అది ఓవర్లోడ్ ట్యాక్స్ లేదు, అప్పటికే 6 నెలల ట్యాక్స్ లేదు. ఆ బండికి ట్యాక్స్ లేనందుకు సీజ్ చేశారు. అది ఆ బండికి రాసిన కేసు గురించి చెప్తున్నా. అంతకుముందు ఏం జరిగింది దాని గురించి ఎంక్వైరీ చేస్తాం మేము. కానీ ఆయనది మాత్రం ట్యాక్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన ట్యాక్స్ లేదు, ఓవర్లోడ్ ఉంది. దాని మీద కేసు రాయడం జరిగింది. అట్లా ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా చెప్తా ఉంటారు. ఏదైనా ఉంటే మేము ఎంక్వైరీ చేసుకుంటాం. మన కింది స్థాయి అధికారులకు ఫోన్ పే చేసినవి కూడా సరే, అవి ఏమన్నా ఉంటే కంప్లైంట్ చేసుకోమని పై అధికారులకు ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అంతేగాని ఇప్పుడు వారు ట్యాక్స్ కట్టకుండా తిరగడం అది ఎంతవరకు కరెక్ట్? అది నా బండి మీద ఓవర్లోడ్ లేదు, ఓవర్లోడ్ వెళ్తున్న వాహనాలను వదిలిపెడుతున్నారు. 8,000 అయితే ఎవరు ఇస్తారో వాళ్ళ. అవునండి, ఏదన్నా ఉంటే వారు కంప్లైంట్ చేయాలి, పై అధికారులకు ఎంక్వైరీ చేసుకోవాలి వాళ్ళు. ఏదంటే అంతేగాని వారు అఫెన్స్ చేసుకుంటూ పక్క వాళ్ళని వదిలేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? అది